క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. కొరింథీ మొదటి పత్రిక 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. పౌలు గారు మంచి ఉదాహరణ, మనందరికీ తెలిసిందే. పందెమందు పరిగెత్తువాడు ఎలా ఉండాలి, బహుమానం పొందేంతగా ఉండాలి అని పై వచనం కూడా మనకు చూపిస్తాడు. చూడండి 24లో ఏముంది? పందె రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి అంటున్నాడు. ఇక్కడ బహుమానం ఏమని ఉందండి? వాళ్ళేమో వాళ్ళు అంటే లోకరీతిగా రేస్ లో పాల్గొని పరిగెత్తే వాళ్ళు అథ్లెట్స్. మరి వాళ్ళు ఎంతో మితంగా ఆహారంలో మితం చూపిస్తారు, టైమింగ్స్ చూస్తారు, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేస్తారు, వాళ్ళు చేసినవన్నీ కూడా మనకు తెలుసు. ఎక్సర్సైజెస్, బాడీ ఫిట్ గా. మరి ఏ కాలమైనా కూడా, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, అక్కడ కాలాల డిఫరెన్స్ కూడా ఏమీ ఉండదు. మరి అన్ని కాలాలలో కూడా అలాగే యుద్ధంలో పోరాడు సైనికుని కూడా పోల్చి చెప్తాడు పౌలు గారు. అవును, ఇంకా కూడా చెప్పాలంటే వ్యవసాయకుడు కూడా చూడండి, పంట పండించే వ్యవసాయకుడు, వీళ్ళకి టైమింగ్స్ కానీ లేకపోతే మరి ఎక్కడ ఎప్పుడు కూడా అలర్ట్ గా మరి వాళ్ళ పని చేస్తేనే గాని అక్కడ ఫలితం చూస్తారు. వాళ్ళని చూపిస్తూ మరి ఆత్మీయంగా కూడా మన పోరాటము, మనం దేని కొరకు మరి ఎలా పరిగెడుతున్నాము, ఎలా మితంగా ఉండాలి అనే విషయాలు మరి ఆయన సంగతి కూడా ఆయన చెప్తున్నాడు. చూడండి 26వ వచనంలో ఎలా ఉందో ఆయన ప్రయాణం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ గురి నాకుంది అనేది చూడకుండా నేను పరిగెత్తట్లేదు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుచున్నాను. ఎంత మంచి మాట ఇది! ఎంత క్రమశిక్షణతో కూడిన మాట! ఆయన ఏం చేస్తున్నాడో, ఎలా ఉండాలో అవి రెండు చేస్తూ మనకు కూడా ఆయన చెప్తున్నాడు. సో అలా పరిగెత్తి మరి బహుమానం పొందుతాం పరిగెట్టినప్పుడు. ఆ పరిగెట్టడము మరి ఎలా పరిగెత్తాలని చెప్పిన తర్వాత ఏం బహుమానం ఉంది అక్కడ? ఆ బహుమానమే ఈ రోజు మన అంశం. ఏముంది బహుమానం? కిరీటం. 2 కిరీటాలు అక్కడ కనబడుతున్నాయి. విజయంతో పోలుస్తాం కిరీటాన్ని. ఇప్పుడు ఎవరైతే గెలుస్తారో మరి వాళ్ళు ఏంటి పొందుతారు? క్షయమగు కిరీటం. క్షయం అంటే అయిపోయేది, పోయేది. ఇవాళ ఉంటది, రేపు ఉండకపోవచ్చు. మనమైతే అక్కడ మాట ఉంది, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. మనకి ఉంది కిరీటము. లోకరీతిగా పరిగెత్తిన వాళ్ళకు కూడా ఒక విజయం అనేది ఉంది. విజయ ద్వారా వచ్చే ఆ బహుమానం ఏమైతే వాళ్ళు పొందుకోబోతున్నారో అది కూడా కనిపిస్తుంది. అది ఆ రోజు వరకు ఉంటది, తర్వాత కొంతకాలం ఆ తర్వాత అది ఉండదు మరొకరు. కానీ ఇది మన ఆత్మీయ పరుగు ఎలాంటిది? ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకొని పరిగెట్టడమా?
బహుమానం నాకు నాకని కొట్లాడి గనక వెళ్ళడమా? లేకపోతే ఇప్పుడు పరిగెత్తే వాళ్ళకి కూడా లైన్స్ గీస్తారు. అదే స్ట్రెయిట్ లైన్‌లో పోవాలి. ఇంక మరి అటు ఇటు పక్క వాళ్ళ దానిలో పోతే మైనస్ అయిపోతది. కాబట్టి అలా మనము అంటే వాళ్ళకంటే నేను ఫస్ట్ పరిగెత్తాలా అని అక్కడ పరిగెడతారు. బట్ ఇక్కడ మన పరుగు ఎలాగుంటదంటే అందరితో కలిసి, ఇది అందరితో కూడిన పరుగనమాట. కాబట్టే మరి మనకిక్కడ నేను అనేది ఉండొద్దనంటున్నాడు దేవుడు ఓ పక్కన కదా! మళ్ళీ పరిగెట్టాలి. బహుమానం. అందరికీ బహుమానం గావాలి. అంటే మన గురి ఏంటి? అక్కడ వరకు గూడా పరిగెత్తాలి. అందరూ కూడా పరిగెత్తాలి. ఎవరన్నా చేత కాకపోతే వాళ్ళని లేపుకుంటూ మరీ పరిగెత్తాలి. అదిగో ఇది మన పరుగు. ఇప్పుడు పడిపోయినోళ్ళుంటారు. ఆళ్ళని లేపాలి. వాళ్ళకి సాయం చెయ్యాలి. వాళ్ళని లేపుకొని మళ్ళీ మనం పరుగుని హ్మ్. కడముట్టించడానికి పరిగెడతానే ఉండాలి. అట్లాంటిది మన పరుగు. సో, మనకి కిరీటం అంటే మరి రకరకాల కిరీటాలున్నాయి బైబిల్‌లో కదా! మీరెన్నో కిరీటాలు చూసుంటారు పేర్లు. మరి ఈ కిరీటాలన్నీ మనం ధ్యానించలేము గానీ, ఏదో కొంచెము మరి కొన్ని కిరీటాలైనా మనం చూడాలి అనుకుని దేవుడు ఈ రోజున మరి దేవుని మార్గంలో మనం పరిగెడతాం కదా! ఆరంభం ఎక్కడైతే గీటు తీసి అందరూ ఒక్కసారి స్టార్ట్ చేస్తారు, అది మన రన్నింగ్ రేస్‌లో చూస్తాం. మరి మనకి ఒక ప్రారంభం ఉంది. రక్షణలోకొచ్చిన రోజే అనుకుందాం. అది మన ప్రారంభం. అంతే కదా! దేవుళ్ళోకొచ్చిన మొదటి దినాల నుంచి గూడా మన పరుగుని స్టార్ట్ అయింది. ఆత్మీయ పరుగు. సో, ఆ పరుగు మనం ఎన్నో సార్లు అలసట పడుతుంటాము. పరుగులో మరి కూర్చుండిపోతాము. మనం పరిగెట్టలేము బాబోయ్! అని విరమించుకుంటాము. లేదా శోధనలో పడతాము. ఎన్ని ఆటంకాలున్నాయి. సమస్యలున్నాయి. మధ్య మధ్య శ్రమలున్నాయి. ఆ! ఓటమిలున్నాయి. ప్రారంభమైతే బానే ఉండొచ్చు. కానీ అనేక సార్లు మనకు ఆటంకాలు ఎదురవుతాయి. అది పాపంలో పడగొట్టడానికి శోధనల ద్వారా సాతానుడు మనను సరిగ్గా నడవనీయడు, సరిగ్గా పోనీయడు, సరిగ్గా మన ప్రయాణం సాగనీయడు. అయినంత మాత్రాన ఆగిపోతామా? కాదు. అదే మన క్రైస్తవ పరుగు ఎలాగుండాలి అని చెప్పాను గదా! మరి మనల్ని నడిపించే నాయకుడున్నాడు. సేవకుడున్నాడు. ఆహ్, మరి విశ్వాసులున్నారు. మన కుటుంబం ఉన్నది. సో, ఎవరైనా సరే ఆ పరుగులో మరి ఆగిపోయి లేదా పడిపోయి ఉన్నప్పుడు మరి వాళ్ళని ఏం చేయాలి? సహాయం చేసి, మళ్ళీ వాళ్ళని లేపి, లేదా మనం పడ్డా మరొకళ్ళు లేపి, ఎవరు లేకపోయినా దేవుడే లేపుతాడు. ఎలాగా? మనం పశ్చాత్తాపము పొందినప్పుడు. అవును. మనకు తెలుసు. క్రైస్తవులంగా అనేక సార్లు మనం తప్పటడుగులు వేస్తూనే ఉన్నాము. పడతానే ఉన్నాము. లేస్తూనే ఉన్నాం. ఎలా లేస్తాం? అవును. లేవటం ఎలాగంటే, మళ్ళీ దేవుని తట్టు చూడటము, పశ్చాత్తాపంతో, కన్నీటితో ప్రార్థన, దేవుడు ఆలకించి, మళ్ళీ మనల్ని స్టార్ట్ చేయిస్తాడు. సో, ఎన్ని ఆరంభాలండి మనకి? ఒకటేనా ఆరంభం? ఎప్పుడైతే పడిపోతామో, ఎప్పుడైతే ఆగిపోతదో మన ప్రయాణం ఆత్మీయంగా, మనం కొన్ని రోజులు బైబిల్ చదవమేమో, లేదా కొన్ని రోజులు గుడికే పోమేమో, ఇలాంటివి మనం ఎవరితో కలవకుండా ఉండడమేమో, లేదా ఏదన్నా ఆటంకం వచ్చి, జబ్బొచ్చో, సరే ఏదైతేనేమి మనం కొంత గ్యాప్ మళ్ళీ రావచ్చు ఈ పరుగులో. కాబట్టి ఆ గ్యాప్ అయినంక తిరిగి మనం ఏం చేస్తాం? ప్రారంభిస్తాం. సో, ప్రారంభాలు చాలా ఉంటాయి ఆత్మీయ జీవితంలో. ఎన్ని ఆరంభాలున్నా కూడా ముగింపు గీత మట్టుకు ఒక్కటే అందరికీ. అదే మరి పరలోకం. ముగింపు గీత. ఒకటి ఈ పరిగెత్తే వాళ్ళందరూ స్టార్ట్ చేసి ఒక్కసారే స్టార్ట్ చేస్తారు. ఒక్కసారే ముగిస్తారు. ఆ ముగించిన దాంట్లో ఎవరొకళ్ళో వస్తారు ఫస్ట్. కానీ మన దాంట్లో అలా ఫస్ట్, సెకండ్ అని కాదు గానీ, మరి అందరూ గూడా ఆ ముగింపు గీటు వరకు రావాలని
దేవుడు అందరినీ ఒకేలాగా ప్రేమించి దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య వచ్చింది లోకమంతటి కొరకు. అందరూ రక్షించబడాలి. అందరూ ఆ మనస్తత్వము, యేసయ్య మనస్తత్వము, యేసయ్య రూపాన్ని మనం పొందుకుంటున్నప్పుడు ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న ఆ ఇతరుల పట్ల ఉన్న ఆ జాలి, దయ, ఇవన్నీ కూడా మరి పరుగు పందెంలో ఉన్న మనకి ఒక్కొక్క గుణాన్ని యాడ్ చేసుకుంటూ, మరి అది ఇతరుల పట్ల కనపరుస్తూ, మళ్ళీ వాళ్ళని కూడా లేపుతూ, నడిపిస్తూ పోవడమే మన యొక్క ఆత్మీయ పరుగు. ఈ పరుగులో ఎంతమందిని మనము దేవుని తట్టు తిప్పగలుగుతాము? ఒక్క పాస్టరే కాదు. నీవు, నేను ఇప్పుడు ఆదిలో ఆహ్, ఆహ్, స్ అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఆది సంఘములో ఎవరెవరైతే విశ్వాసులయ్యారో చెదిరిపోయారు ఒక సమయంలో. కానీ వాళ్ళేం జేశారు? అందరూ కూడా మరి బాధ్యులుగా ఒక్కొక్కళ్ళు గూడా, ఎవరు గూడా ఒకళ్ళ మీద కాదు. బాధ్యత ఒక్క సేవకుడికే కాదు. ప్రతి ఒక్కరు గూడా ఈ బాధ్యతను తీసుకొని ఎదుటి వ్యక్తికి బోధించి, ప్రకటించి, అలాగా మరి తమ సమయాన్ని దేవునిలో పెట్టి వాళ్ళు క్రైస్తవ్య సంఘాన్ని మరి ఎలా విస్తరింపజేశారో మనకు తెలుసు కదా! మరి ఇప్పుడు మనం ఏం జేస్తున్నాం? మనం కూడా అలా చేయాలి. చేస్తున్నామా? మరి మన పరుగే ఒక్కటేనా? నేను పరిగెడితే చాలు, నాకొస్తే చాలు కిరీటమా? కాదు, కాదు. కిరీటాలు ఇక్కడ రకరకాల కిరీటాలున్నాయి మరి. మరి అవన్నీ గూడాను మనం చూస్తే కొన్ని కిరీటాలన్నా మనం ఈ రోజున ధ్యానించడానికి దేవుడు సమయం ఇచ్చాడనుకుని, మరి కొంచెంగా ఎక్స్‌ప్లనేషన్ ఫర్ ఒక్కొక్క దానికి ఒక 5 కిరీటాలు చూద్దాం బైబిల్ నుండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 2:10 వచనమండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను అనే మాట. జీవ కిరీటం ఎవరికి? అపవాది చెరసాలలో వేయించబోతున్నాడంట. కొద్ది దినాలు. 10 దినాలంటే నంబర్ అంత పెద్దగా లేదు గదా! కొంచెమే. సరే, కొంచెం కాలమైనా సరే శ్రమ. మరణం వరకు నమ్మకముగా ఉండుము అని అంటున్నాడు. మరణం వరకు కింద ఏం రాయబడింది అనంటే, మరణము ప్రాణాపాయము వచ్చినను అనే మాట ఇక్కడ అర్థం ఇస్తున్నాడు. ప్రాణాపాయము వచ్చినను. సో, మనకి ఏమి ప్రాణాపాయాలు కలిగే అంత వచ్చినా సరే, మనము ఏం జేయాలి? చెరలో లేదా శ్రమలో నమ్మకంగా ఉండాలి. అప్పుడే మనకేంటి? సో, జీవ కిరీటం ఇచ్చే కేటగరీ ఎవరు అనంటే, శ్రమలలో నమ్మకముగా ఉన్నవారు. దేవుని కొరకు ఎన్ని శోధనలొచ్చినా, ఎన్ని మనకొచ్చేయే శ్రమలు. మరి శ్రమ లేని క్రైస్తవుడెవరు లేరు కదా! అందరం గూడా. అందుకనే మరి పేతురు గారంటాడు, మొదటి పేతురులో 4 అధ్యాయం 12, 13 వచనాలు జూస్తే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని. క్రీస్తు శ్రమలలో మీరేమై ఉన్నారనుకోవాలంట? పాలివారై ఉన్నారని సంతోషించుడి అంటున్నాడు. ఇది చాలా కష్టంగానే ఉంది ఈ మాట. చెప్పడం చాలా తేలికే. వినడం గూడా తేలికే గదా! ఈ 2 ఓకే. కానీ అనుభవించడమే కష్టం అండి. మరి ఆ అనుభవమే కావాలి ప్రతి క్రైస్తవుడికి కూడాను. శ్రమలు వచ్చినాయని జెప్పి వెంటనే మనం ప్రార్థన చేస్తాం. ఇది తీసేయి ప్రభువా తీసేయి. మన మన నేచురల్‌గా మనం శ్రమ అనుభవించడానికి ఎవరిష్టపడతారు? నీకు స్తోత్రం ప్రభువా అని అనాలి. ఇప్పుడు నేర్చుకున్నాను నిజంగా. ప్రతి విషయంలో గూడా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అది ఏ మేలు కొరకో,
చూసారా, జీవ కిరీటం ఇవ్వడానికి దేవుడు శ్రమ పంపిస్తాడు. సెలవు లేనిదే తల వెంట్రుక రాలదు. ఇప్పుడు మనకి ఏ శ్రమ లేకుండా ఉండాలని మన శరీరం కోరుకుంటుంది. కొంచెం ఏదైనా ఇబ్బంది కలగగానే, కొంచెం ఏదన్నా ఎవరన్నా కష్టం కలిగించగానే, ఏదైనా నష్టం కలగగానే అన్నీ శ్రమలే. మరి ఆ రకంగా ఏదొచ్చినా సరే అది ఆ శోధన అనేది సాతాను నుంచే. సో, భక్తిగా ఉంటారా? ఆహా! సంతోషంగా ఉంటారా? చూసుకోండి ఇప్పుడేం జేస్తానో. మరి మన ఫేస్‌లు మారిపోవాలి, పోతాయి. హ్మ్. మనం దుఃఖంగా కనబడతాము. అయ్యో! ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది. అయ్యో! 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 అంటే మనం అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం జేసుకొని, అవును, ఈ శ్రమలో కూడా ఆయన నాకు తోడై ఉన్నాడు. ఈ శ్రమ ద్వారా వెనక దాచి ఉంచిన మేలేదో ఉంది. దేవుడు సెలవులేనిదే ఈ శ్రమ నాకు రాలేదు అని అనుకుంటేనే అప్పుడు మనం పాలివారమై ఉన్నాము. ఎవరితో? యేసయ్య శ్రమలలోనట. అమ్మో! ఎన్నో వంతు, ఇసుమంత వంతు. హ్మ్. మరి మనకొచ్చే శ్రమలు అలాంటివే. మాట శ్రమ. ఒక మాట పడటానికి కూడా మనకి చాలా క కష్టంగా ఉంటది. అబ్బో! నన్ను ఇలా మాట్లాడుతున్నారా? సో, మన మనసు అట్లా ఉంది. అన్ని విషయాల్లో మనము తేలిగ్గా ఉండాలి. లైఫ్ ఆ! ఏ శ్రమను తట్టుకోవడానికి ఇష్టపడదు. కానీ ఇక్కడ జీవ కిరీటం మరి కావాలంటే శ్రమ పడాలి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అంటున్నాడు మళ్ళీ. మొదటి పేతురు 4 అధ్యాయం మొదటి వచనంలో. ఆయుధం అంట. ఏంటి శ్రమ? అమ్మో! శ్రమను ఆయుధంగా ధరించామంటే ఎలాగుంటది? అంటే అది మనకుండాలి అని అర్థం. శ్రమ లేకుండా మనకి ఏ మేలు పెయిన్ అనేది మన బాడీలో ఉంటేనే మనం అన్ని సెన్సెస్ నార్మల్ అని అర్థం. పెయిన్ తెలవకుండా ఉంటే సెన్సేషనే లేదు గదా! అది చాలా వరకు లెప్రసీ కేసెస్‌కి ఫింగర్స్ గాని, ఏది గాని నమ్‌నెస్ వచ్చేస్తది. వాళ్ళకి సెన్సేషనే ఉండదు. ఇప్పుడు మనకి సెన్సేషన్ లేని బిడ్డలంగా ఉండాలని కోరుకుంటున్నామా? ఏ శ్రమ వద్దా మనకి? కాబట్టి శ్రమలను మనం ఆహ్వానించాలి. వాటిని ధరించాలి. వాటిని మన ఆయుధంగా గూడా తీసుకోవాలి అనే మాట ఇక్కడ చూస్తే చాలా ఇది ఉంది. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది అని గూడా పేతురు గారు చెప్తున్నాడు. అదే 4 అధ్యాయం 18 వచనం. మొదటి పేతురు 4. ఇంకా యాకోబు గారు గూడా శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు గారు గూడా చెప్తున్నాడు 1:12. యాకోబు 1:12. సో, ధన్యులంగా ఉండాలి అనంటే మనకి హ్మ్. తప్పకుండా ఏ శ్రమొచ్చినా సంతోషంగా దేవా నీకు వందనాలనే మాట మాత్రం కష్టంగా ఉన్నా సరే వందనాలనాలి. దానివల్ల మనం యాక్సెప్టింగ్ అనేది కనబడుతది. దేవుడు కూడా అనుకుంటాడు. ఓహో! అంటే ఈ శ్రమను తను ఆస్వాదిస్తుంది, పర్వాలేదు. కాబట్టి మనం తీసేయి అనే ప్రార్థన కాకుండా, ఈ శ్రమలో నాకు శక్తినివ్వు ప్రభువా. ఇది అనుభవించడానికి నాకు కావలసిన శక్తినివ్వు అడగాలి. మరి యోబు శ్రమలు ఎంతున్నాయో బైబిల్‌లో ఎవరు గూడా అన్ని శ్రమలు అనుభవించలేదు. శారీరకంగా, మానసికంగా, మరి అన్ని రీతిలుగా గూడా మరి కృంగిపోయే శ్రమలే వచ్చాయి. కానీ ఒక మానవుడిగా మరి అన్ని విషయాల్లో కూడా స్తుతి చెల్లించాడు. అట్లానే మనం తీసుకొని మనకొచ్చే ఈ కొద్ది కొద్ది పాటి శ్రమలకు కూడా మనము ఏం జేయాలి? స్తుతి చెల్లించాలి. మన ప్రధాన యాజకుడైన యేసయ్య శ్రమల ద్వారానే ఏం నేర్చుకున్నాడని రాసింది? విధేయత. మరి మన సంగతి మనం చూసుకోవాలి. మనకి అప్పుడు కోపం వస్తది. విధేయత రాదు. దేవుడి మీద కోపం, అలగడం, బైబిల్‌ని పక్కన పెట్టడం, గుడికి పోకుండా ఉండడం. ఇగో ఇది మన రియాక్షన్‌గా ఉండొచ్చు. కానీ అలా కాకుండా ప్రార్థన, ఆ! శ్రమలు సహించడం ఒక ఎత్తయితే, శ్రమలలో నమ్మకంగా ఉండమంటున్నాడు మళ్ళీ. శ్రమలు సహించడమే కష్టం అంటే, అక్కడ నమ్మకంగా ఉండాలట దేవుడికి. ఆ! చూడండి మరి అప్పుడే మనకి ఏమొస్తదండి?
తప్పకుండా జీవ కిరీటం అయినా ఇస్తాడు. రెండవదిగా వాడబారని మహిమా కిరీటం. వాడబారని మహిమా కిరీటం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5 మొదటి 4 వచనాలు చదివేస్తున్నాను. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా దుర్లాభాపేక్ష కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు మందను కాయుడి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సినంత అవసరత కూడా లేదు. మందకు మంచి కాపరి, ప్రాణం పెట్టిన కాపరి యేసయ్య. మనకందరి కొరకు యెహోవాన కాపరి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టటమే దాకా అంతకు ముందు మనం ఏం చేస్తున్నాడు? ఆయన మరి నడిపిస్తున్నాడు, మేత పెడుతున్నాడు, కాపు కాస్తున్నాడు. మరి అన్ని విధాలుగా నైట్ అండ్ డే కునుకక నిద్రపోక మనము ఆయన కాపుదలలోనే బతుకుతున్నాం. ఆయనకు మరి ఏ రీతిగా అయితే మన కాపులు కాస్తున్నాడో అట్లాంటి మనం కూడా మరి ఇప్పుడు మంద కాపరులకి అన్నమాట, సేవకులకు ఈ ప్రత్యక్షమైన ఈ ప్రత్యేకమైన ఈ మహిమ కిరీటం, వాడబారని మహిమ కిరీటము మరి ఎవరెవరైతే కాపరులుగా దేవుడు ఏర్పాటు చేశాడో వాళ్ళు మంద కంటే సంఘానికి మాదిరిగా ఉంటూ మరి వాళ్ళకి మేత, మరి వాళ్ళకి మంచి వాక్య పరిచర్య చేస్తూనే ధన అపేక్ష లేకుండా సిద్ధ మనసుతో ప్రేమతో మేపాలి, కాయాలి, జీవాహారంతో మేపాలి ప్లస్ కాయాలి. తగ్గింపుతో సేవ, ఏ త్యాగపూరితమైన సేవ చేస్తూ మరి దీన వస్త్రముతో అలంకరించుకొనుడి అని ఇక్కడ రాయబడింది. దీన అహంకారులు కాకుండా ఆ విధమైన మంచి మనస్తత్వంతో చేసినప్పుడే ఒక కాపరికి దేవుడిచ్చే ఆ కిరీటము వాడబారని మహిమ కిరీటం. దేవుని మార్గంలో సంఘాన్ని నడిపించుట. ఎవరు రాకపోయినా మరి వాళ్ళ ఒక్కరి కొరకు, ఇప్పుడు చూడండి యేసయ్య లోకంలో మరి తిరిగాడు, నడిచి 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 ఆయన 12 మందిని వెంటేసుకొని ఎండనక వాననక రాత్రి అనక పగలనక మరి ఆయన చేసిన సేవని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా రెస్ట్లెస్. అలాంటి మరి ఒక మిడ్డే ఒక్క వ్యక్తి కొరకు, మరి సమరయ స్త్రీ కొరకు, ఒక్కొక్కళ్ళ కొరకు ఆయన ఒక్కొక్క స్థలానికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టే మరి సంఘంలో ఉన్న కొద్ది మందిని, ఎంతమందిని దేవుడు ఇచ్చాడో అంతమంది కొరకు కూడా ఎవరైతే బాధ్యులుగా మరి దేవుడు నిలబెట్టాడో మరి అట్టి నాయకత్వాన్ని తీసుకున్న మరి బిడ్డలు ఎలా ఉండాలి? ఎవ్వరు ఒక్కళ్ళని కూడా మిస్ చేయకుండా ఆ ఒక్కళ్ళకు కూడా మరి సువార్త అందేలా చెయ్యాలి. సువార్తలో మరి వాళ్ళని కూడా జత చేయడానికి ప్రయత్నాలు చేయాలి. కేవలం ప్రార్థన సరిపోదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళని ఎందుకని కారణాలు అడగడానికి, వాళ్ళ వెడల కన్సర్న్ గా మరి ఉండాలి. మరి వాళ్ళ కొరకు భారంతో వాళ్ళని నడిపించే వాళ్ళుగా, ఒకవేళ ఎదురు మాట్లాడినా ఇంకేదన్నా చేసినా మరి ఇక్కడ సహించడం అనేది ఉండాలి. ఓకే, టిట్ ఫర్ టాట్ లాగా రావా, సరే ఓకే అట్లా తీసి పారేసినట్టుగా మనం ఉంటే అది మరి ఎంతవరకు మనకి వాడబారని మహిమ కిరీటం రావాలంటే సో నిస్వార్థమైన, తగ్గింపుతో కూడిన, త్యాగపూరితమైన, జీతగాడే అనే మాట కూడా మనం చదువుతాం బైబిల్లో. కాబట్టి జీతగాని వలె కాకుండా బాధ్యతతో దేవుని కొరకు
మరి సంఘాన్ని ఎలాగా నడిపించాలో కూడా అలా చేసిన కాపరులకు మరి లేదా బాధ్యత తీసుకున్న లీడర్స్ కి ఈ మంచి వాడబారిని మహిమ కిరీటం దాచి ఉంచాడు ప్రభు. మూడవదిగా నీతి కిరీటము. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అనే మాట అక్కడ చదువుతున్నాం. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నీతి కిరీటము ఎవరి నుంచి వస్తుంది? నీతి గల న్యాయాధిపతి ఇస్తాడు, నీతి గల ప్రవర్తనతో ఉన్న వాళ్ళకి. అంతేనా? క్రీస్తు 2వ రాకడకై ఆయన ప్రత్యక్షతను అపేక్షించుట, కోరుకునుట. మనం కూడా ఎప్పుడు 2వ రాకడ ఎప్పుడు వస్తుంది అని ఆశపడుతున్నాం. కరెక్టే. సో ఆ మంచి పోరాటంలో మనం ఉన్నాము. దేవుని కొరకు మంచి పోరాటం పోరాడితేనే మాట ఇక్కడ పౌలు గారు అంటున్నాడు. అన్ని విషయములలో ఆయన అలా ఉంటూ మరి మరొకళ్ళకి చెప్తున్నాడు. ఎవరికి? తిమోతి గారికి ఈ మాట. కొంచెం పైకి చదివితే 5వ వచనం, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని ఏదో జనరలైజ్డ్ టాక్ గా కొంతమందికి చెప్పేసి వెళ్ళిపోవట్లేదు. ఒక్కళ్ళకి ఆయన ఏం చేస్తున్నాడు? ఈజ్ గివింగ్ ట్రైనింగ్. తిమోతికి ఇస్తున్నాడు ట్రైనింగ్. ఎంత బాగా అండి! ఒక్కొక్క వ్యక్తితో మరి అలా కొంతమందిని శిష్యులుగా యేసయ్య ఏ రీతిగా అయితే మరి అందరికీ బోధించాడు, జన సమూహాలకి ఎందరికో స్వస్థపరిచాడు యేసయ్య కూడా. అలా చెప్పేసి ఊరుకున్నాడా? 12 మందిని కరెక్ట్ గా ట్రైనింగ్ చేశాడు. సో మనం కూడాను ఒక్కళ్ళని ఇద్దరిని అలాగా మరి నీకు ఎవరైతే దేవుని తట్టు ఆకర్షితులై ఎక్కువగా మరి సేవలో ఉంటున్నారో వాళ్ళని ఎక్కువగా మరి ఇంకా కూడా వాళ్ళ పట్ల మరి వాళ్ళని ట్రైనింగ్ చేయడం, వాళ్ళని స్థిరంగా నిలిచేలా చేయడం, వాళ్ళ సాక్ష్యం బాగుండాలి. సో దేవుని కొరకు నువ్వు జీవిస్తూ నేను జీవిస్తూ నాతో పాటు మరొక వ్యక్తిని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కుమారుడుగా ఆయన చేసుకొని మరి ఆయన తర్వాత సంఘాన్ని ఆయన బాధ్యతలన్నీ కూడా ఇవ్వడానికి ఎలాగా ఆ వ్యక్తిని ట్రైనింగ్ ఇస్తున్నాడో చూడండి. సో అలాగనమాట మరి ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతను తీసుకుంటున్నాడు పౌలు గారు. 2వ తిమోతి 4:8 మనం చూస్తే, రాకడ కొరకు ఎదురు చూసి పోరాడి మరి పోరాడటం ఎలాగో కూడా నేర్పించే ఒక దైవజనుడిగా మనం పౌలు గారిని చూస్తున్నాం. విశ్వాసము ఎప్పటి వరకు ఉండాలి? చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నవారు. ముగింపు గీత అని ఒకటి ఉంటది మనకి. అదే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు న్యాయాధిపతిగా, నీతి గల న్యాయాధిపతిగా ఆయన నిలబడ్డప్పుడు మనం అందరం అక్కడ ఉంటాం. అక్కడ మన పనులు, మన క్రియలు గురించి ఆయన సర్టిఫికెట్స్ ఇవ్వటం జరుగుతుంది. అందరికీ కిరీటాలేనా? మరి కిరీటాలు లేకపోవచ్చు, పరలోక రాజ్యం దొరుకుద్ది. అది ఎట్లాగా మెట్టుగా ఉంటది. మరి ఇప్పుడు మనం ఎక్కడికన్నా పోతే కూడా కేటగిరీస్ అనేది ఉంటది. ఒక హాల్లో మనం వెళ్ళినా సరే మన సీట్ ఎక్కడో ఉంటది. మనం ఫ్రంట్ లైన్ లో కూర్చునే సీట్స్ వేరే, విఐపీస్. సో అలాగే ఆ పరలోకంలో కూడాను మనకి ఆ యొక్క కేటగిరీస్లు ఉంటాయి. మరి మనం మన యొక్క శక్తి కొలది ఇప్పుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఎంతగా నిన్ను నలుగొట్టుకుంటూ దేవుని కొరకని మరి పరుగు పందాన్ని స్టార్ట్ చేయించాడు నా ద్వారా, నేనేం చెయ్యాలి, అట్టి ఆతృతతో దేవుని కొరకు ఆత్మల సంపాదన మనము కనబడ్డ వాళ్ళకి
లేదా కొంతమందిని నీ బాధ్యతలో ఉంచాడు. ఒక కుటుంబమే గావచ్చు, సంఘమే కావచ్చు. లేదా కొంత మరి సర్కిల్‌లో నిన్నొక దగ్గర ఒక స్తంభంగా, దీపంగా నిలబెట్టాడంటే, ఆ వెలుతురు ఎంతమందికి రావాలి? నీ చుట్టూన్న వాళ్ళందరికీ రావాలి. అలాంటి ఒక ధ్యేయంతో మరి మనము పరుగుని కడముట్టించడానికి మనం ప్రయత్నిస్తూ, మన తోటి వారిని గూడా మరి వాళ్ళకి ఎలాగా నీతి కిరీటం కావాలి అంటే సమయమందు, అసమయమందు వాక్యం ప్రకటించేవారు గావాలి. సో, ఈ రకంగా మనం రెండవ రాకడ కొరకు మనం వారిని సిద్ధపరచాలి. మనం ఎదురు చూడాలి. ఆ! మరి ఆ రకమైన బిడ్డలంగా మనం ఉన్నప్పుడు మనకేం కిరీటం ఇస్తున్నాడు? నీతి కిరీటం. సో, నాలుగవదిగా అక్షయ కిరీటం. అక్షయ కిరీటం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్న ఇదే మరి 9:25 మనం చదివిన మాట. అన్ని విషయములలో ఎట్లా ఉండాలంటారండి? మితముగా ఉండువారికి. క్రమశిక్షణ కలిగిన వారన్నమాట. తమ శరీరాన్ని నలగగొట్టుకునేవారు. దానిని స్వాధీనపరుచుకోవడం. నాలుకనే స్వాధీనపరచలేము. ఇక శరీరం మొత్తం స్వాధీనపరచాలి. కష్టమే కదా! అయితే నీ శక్తితో, నా శక్తితో కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో కంపల్సరీగా మనకి విజయమే. అవును. ప్రతిరోజు గూడాను మన ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించి, ప్రభువా! నీ శక్తితో నా నోటిని, నా నాలుకను, నా చూపుని, ఆ! నా మాటని, నా కంట్రోల్‌లో పెట్టుకోవడానికి శక్తినివ్వయ్యా. అంతే. ఆ శరీరాన్ని మనం ఎలా నలగొట్టుకుంటామంటే, శరీరం కోరుకుంటది సుఖం. నో అని చెప్పడానికి గూడా ఏదెక్కడైనా, ఏది దొరికినా, ఏదిన్నా దాంతో మనము తృప్తిపడి, ఇది టెంపరరీ. ఈ శరీరము, ఈ లోకము, సాతాను. ఈ 3 రకాలుగా మనకి హ్మ్. ఏం జేస్తాయి? అక్షయ కిరీటం పొందకుండా, మితంగా ఉండకుండా, ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ. సో, ఈ ఈ రకంగా మనల్ని ముగింపు గీత వరకు వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ అనేక సార్లు మనకి శోధనలు కలుగజేసే ఈ సాతాను గాని, మరి లోకం గాని, మన శరీరమే మనకి ఎదురు తిరిగి లోబడక హ్మ్. మరి దేవుని వాక్యానికి లెగమంటే లెగదు శరీరం. నిద్రనే కావాలంటది. అంతే ఉపవాసం ఉండమంటే ఉండదు శరీరం. ఆకలి ఆకలంటది. గుడికి రా అంటే రానంటది. వాక్యం వినమంటే విననంటది. మరప్పుడు దాన్నేం జేయాలి? ఖచ్చితంగా నువ్వు విల్ పవర్‌తో, పరిశుద్ధాత్ముని శక్తితో నిద్ర లేపాలి, నడిపించాలి, వాక్యం చదవాలి, ప్రార్థనకు మోకరించాలి. మరి ఇవి మనం చేసినప్పుడే మన శరీరాన్ని ఏం చేస్తున్నాం? మన కంట్రోల్‌లో పెట్టుకుంటున్నాం. మన చూపుల్ని. అవునండి. ఈ ఈ రకంగా ప్రతిరోజు కూడాను మరి మనల్ని మనం కంట్రోల్‌లో ఉంచుకుంటూ, స్వాధీనపరుచుకుంటూ ఆ! లోకాన్ని, శరీరాన్ని, సాతానుని గూడా మరి జయించడానికి మన శక్తి ఎప్పుడు చాలదు గనక, పరిశుద్ధాత్మ యొక్క మరి శక్తితోనే మనము ఇవి జయించడానికి ప్రభు సహాయము చేస్తాడు. ఖచ్చితంగా జయం పొందాలి మనము. మరి ఈ పరుగులో మనం కడముట్టే వరకు లోపల ఎంత ధైర్యంగా మరి ఆయన చెప్తున్నాడండి పౌలు గారు. నా పోరాటము పోరాడి తిని చక్కగా మరి ధైర్యంగా ముగింపు పలుకుతున్నాడు గదా! అలాగా నువ్వు నేను గూడా ఒకరోజు చెప్పాలి. ఆ ధైర్యం రావాలి. అంటే నిజంగా మరి మనం అలాగా కష్టపడితేనే గాని చేయలేము. మరి ఇంకా చివరిగా ఇదొక అతిశయ కిరీటం. చూడండి. దెస్సలోనిక మొదటి పత్రిక 2:19. దెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అని అంటున్నాడు పౌలు.
సో అతిశయ కిరీటము అంటే ఎంతమందిని నువ్వు నేను నిజంగా దేవుళ్ళలోకి నడిపించిన వారే మనకు అతిశయం. మనం ఎంతమందినైతే దేవుళ్ళలోకి అంటే దేవుని మార్గంలోకి, నీతి మార్గంలోకి, సత్య మార్గంలోకి వాళ్ళని నడిపించినప్పుడే అది మనకు అతిశయం. ఆ మంచి మాట ఫిలిప్పీ పత్రికలో కూడా మనం చూడొచ్చు. ఫిలిప్పీ పత్రిక 2 ఫిలిప్పీ పత్రిక 2:4 రెండవ అధ్యాయం 16వ వచనం చదువుతున్నానండి. 16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. సో నీవెవరెవరినైతే దేవుళ్ళలోకి నడిపించావో వాళ్ళు ఎలా ఉండాలి? జీవవాక్యమును చేత పట్టుకున్న వాళ్ళుగా, లోకమందు జ్యోతుల వలె కనబడువారుగా ఉన్నప్పుడే మనం చేసిన ఆ సేవ, ఆ కష్టం దేవుని కొరకు అది వ్యర్థం కాలేదు. నా పరుగు వ్యర్థం కాలేదు. నేను వ్యర్థంగా కష్టపడలేదు. అది నిష్ప్రయోజనం కాలేదు అని అంటున్నాడు. కాబట్టి మన కుటుంబంలోనైనా ఉన్న వాళ్ళని అందరినీ కూడా మనము కుటుంబానికి కాపరులం. మన కుటుంబానికి ఎవరైతే తల్లిదండ్రిగా ఉన్నారో వాళ్ళే కాపరులు. సంఘమే అక్కర్లేదు. లేదా నీ అండర్‌లో కొంతమంది కుటుంబంలో సభ్యులు ఇంకా కొంతమంది కొన్ని కుటుంబాల్లో ఎక్కువ మంది కూడా ఉంటారు. సో వాళ్ళందరి బాధ్యతగా వాళ్ళ రక్షణార్థమై నువ్వు చేసి కష్టపడి వాళ్ళని ఒక దారిలో పెట్టినప్పుడు ఇప్పుడు చూడండి పిల్లల్ని పెద్ద చేస్తారు, చదువులు చదివిస్తారు, జాబ్స్ ఇప్పిస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు. అప్పుడు వీళ్ళేమంటారు తల్లిదండ్రులు? మా బాధ్యత తీరింది. మేమన్నీ మీకు చేశాము. అనే మాట వస్తది. ఫిజికల్‌గా ఇన్ని జేసినప్పుడు, మరి ఆత్మీయంగా వాళ్ళని ఎంతగా దేవుళ్ళో మరి వాళ్ళు మారు మనసు పొందడానికి, వాళ్ళు దేవుళ్ళో స్టాండ్ అయ్యి నిలబడారా లేదా? మరి ఆహ్, మరి నీతి మార్గంలోనే నడుస్తున్నారా? లేదా లోకరీతిగా ఉన్నారా? జాబ్ రాంగానే సరిపోలే. లేపోతే పెళ్లి కాంగానే సరిపోలే. బాధ్యత ఆత్మీయంగా అప్పుడే నీ పోరాటము మరి నీవు అతిశయ కారణంగా ఎప్పుడు ఫీల్ అవ్వాలంటే నా కొడుకు పలానా పెద్ద జాబ్ లో ఉన్నాడంటే నువ్వు అతిశయపడతావు ఫిజికల్ గా నిజమే. మనకెంతో గర్వకారణంగా ఉంటది. నా బిడ్డ ఇంత చదివింది, లేకపోతే నా కొడుకు ఇంత చదివాడు పెద్దోడు అయ్యాడని గర్వంగా చెప్పుకుంటాం. అట్టి గర్వం ఎక్కడుండాలి? ఈ అతిశయం అంటే దేవుళ్ళో నా బిడ్డ పెంచబడింది, మంచిగా నడవడి బాగుంది, మారు మనసు పొందింది, సాక్ష్యంగా నిలబడుతుంది, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తుంది, నలుగురిని నడిపిస్తుంది దేవుడి సన్నిధికి. అప్పుడు మనకు అతిశయం అంట. అది అతిశయ కిరీటం. సో దేవుని దగ్గర నువ్వు ఎన్ని ఆత్మలైతే రక్షించావో, ఎందరిని నీవు నడిపించావో, మరి అలాంటి అతిశయము మనకి ఆ కిరీటాన్ని ధరింపజేస్తుంది. కనుక నమ్మకంగా, స్థిరంగా దేవునిలో నిలిచేవారుగా మనం మన యొక్క బిడ్డలను, మన సంఘాన్ని, కుటుంబాన్ని మనం నిలబెట్టే ప్రయత్నం చేయాలి. చెప్పాము అయిపోయింది కాదు. వాళ్ళ కొరకు తర్వాత మళ్ళీ ప్రయాస పడాలి. ప్రార్థనలో ప్రయాస పడుతుండాలి. ప్రభువా చెప్పింది వాళ్ళు చెయ్యాలి, వాళ్ళు విన్నది వాళ్ళలో ఫలించాలి, వాళ్ళు ఇలాగ దేవుళ్ళో నిలబడాలి, స్టాండ్ అవ్వాలి. ఇది మనకి ఉండాలి. కేవలము టీచ్ చేసి స్కూల్ టీచర్ వెళ్ళిపోదు. మళ్ళీ టీచర్‌కి మరి పిల్లలందరూ కూడా ఆ సబ్జెక్ట్‌లో పాస్ అయితేనే ఆ టీచర్‌కి ఏంటి అతిశయం. నా అందరూ నేను చెప్పిన వాళ్ళందరూ పాస్ అయ్యారు అనంటే అప్పుడు మనకు అతిశయం. సో అది అతిశయ కిరీటం. ఓకే. ఇప్పుడు పరలోకంలో వెళ్తే అక్కడ 24 పెద్దలున్నారు. వాళ్ళు కిరీటాలు ధరించే ఉన్నారు. కానీ కిరీటాలు పెట్టుకొని కూర్చున్నారా? వాళ్ళు చేసేదేంటి మనకు తెలుసు అక్కడ. ప్రకటన 4:10లో చూస్తే కిరీటాలు తీసి సింహాసనం మీద కూర్చున్నవాని ఆయన పాదముల యొద్ద పెట్టి పడేసి వాళ్ళు ఆయనని స్తుతిస్తున్నారు. నిత్యము ఆయనని. సో మనకిచ్చే కిరీటాలు మనం పెట్టుకొని కిరీటాలు ఓహో అని తిరగడం కోసమా? కాదు గానీ మనం అన్నీ కూడాను దేవునికి సమర్పించి మన కిరీటాలు
మనం నిత్యము పరలోకంలో ఏం చేస్తాం? వాళ్ళు చేసిన ఆ స్తుతి మనం కూడా, అవును, మా ప్రభువుకి ఘనత, మహిమ, స్తుతి అని నిత్యము అక్కడ పొగడబడుతున్నాడు దేవుడు, యేసయ్య. కాబట్టి మనం కూడా అట్టి రీతిగా మనకి ఇవ్వబడాల్సిన కిరీటాలను ధరించడానికి మన పోరాటం ఈ లోకంలో ఎంత వరకు చెయ్యాలో అంతవరకు కూడాను మరి మనము పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడుతూ ఈ కిరీటాలు పొందడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, స్తోత్రమయ్యా. నాయన, నాతో మాతో మీరు ప్రభువా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మీరు మా కొరకై దాచి ఉంచిన కిరీటాలను బట్టి వందనాలు. నీ రాకడ కొరకై వందనాలు. కనిపెట్టే వారంగా ఉండడానికి సిద్ధపరుస్తున్నందుకై వందనాలు. ప్రభువా తండ్రి, మా పోరాటము, మా పరుగు పందెము ఎలా ఉండాలో, మా ముగింపు గీత మరి నీవు న్యాయాధిపతిగా నీ ఎదుట నిలబడటానికి కావలసిన శక్తిని ఇక్కడే పొందుకొని, అయ్యా, నువ్వు ఇవ్వగలిగే కిరీటాన్ని మేము సంపాదించుకోవడానికి మా ప్రవర్తన నీకు అనుకూలంగా, అయ్యా, మా చుట్టూన్న వారికి మేలుకరంగా, ఆత్మీయంగా మా పరుగుని తండ్రి మేము ఆపకుండా, అలసట పడకుండా, ప్రభువా, మరి ఆరంభాలు ఎన్నున్నా మాకు తండ్రి ముగింపు ఒకటే కనుక ఆ ముగింపు అయ్యేలోపు నాయన మేము కూడా పౌలు భక్తుడు మరి ఎన్ని కిరీటాల గురించి మరి ప్రభువా మరి ఆయన ప్రయాస పడ్డాడో అట్టి రీతిగా మేమును ఇంకా నీవిచ్చే కిరీటాలన్నీ కూడా మేము పొందుకునే యోగ్యతను సంపాదించుకోవడానికి మీరు మాకందరికీ కూడా నాయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నందుకై వందనాలు చెల్లిస్తూ మా చేతులను నీకు సమర్పించుకుంటూ ఈ దినమంతట్లో కూడా ప్రభువా నీకు సాక్షులంగా జీవించడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.